ప్రతి చిన్న పనికి ఇంటర్నెట్పై ఆధారపడే ఈ రోజుల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో కూడా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. 44 ఏళ్ల ఓ కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో వచ్చిన ఒక మోసపూరిత ప్రకటనను నమ్మి ఏకంగా 11 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ ప్రకటనలో ఒక మహిళ తనని తల్లిని చేయగల ఆరోగ్యవంతుడైన పురుషుడు కావాలని, అందుకోసం 25 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటన ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు తనకు కాల్ చేయాలని ఫోన్ నెంబర్ కూడా షేర్ చేసింది. ఈ బంపర్ ఆఫర్కు ఆకర్షితుడైన కాంట్రాక్టర్ వెంటనే ఆ నెంబర్కు కాల్ చేశాడు. కాల్లో ఓ వ్యక్తి మాట్లాడాడు. అదొక ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ అని, తాను అసిస్టెంట్గా పరిచయం చేసుకున్నాడు. మహిళతో కలిసేందుకు ముందుగా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కంపెనీ ఐడెంటిటీ కార్డ్ తీసుకోవాలని కాంట్రాక్టర్కు సూచించాడు. మోసగాళ్లు తెలివిగా రిజిస్ట్రేషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డ్ ఫీజు, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజు వంటి అనేక రకాల ఛార్జీల పేరుతో డబ్బు వసూలు చేశారు. ఆ కాంట్రాక్టర్ కూడా 25 లక్షల పెద్ద మొత్తం దక్కుతుందనే ఆశతో 100 కంటే ఎక్కువసార్లు చిన్న చిన్న మొత్తాలలో ఆన్లైన్ ద్వారా డబ్బు పంపుతూ వచ్చాడు. మొత్తం 11 లక్షల వరకు డబ్బు బదిలీ చేశాడు. ఇంత డబ్బు పంపినా తన పని పూర్తి కాకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. దీంతో బాధితుడు వారిని నిలదీయడం, ప్రశ్నించడం ప్రారంభించాడు. అప్పటి వరకు డబ్బులు వసూలు చేసిన మోసగాళ్లు వెంటనే అతని ఫోన్ నెంబర్ను బ్లాక్ చేశారు. అప్పుడే తను మోసపోయానని గ్రహించిన ఆ కాంట్రాక్టర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వెంటనే పూణేలోని బనేర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మోసంలో ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ ప్రెగ్నెంట్ జాబ్ స్కామ్ కేవలం పూణేకు పరిమితం కాలేదని, ఇది దేశవ్యాప్తంగా చురుకుగా ఉన్న ఒక పెద్ద సైబర్ నేరాల నెట్వర్క్లో భాగమని తేలింది. ముఖ్యంగా ఈ మోసాలు బీహార్లోని నవాదా జిల్లా కేంద్రంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు తమ అత్యాశ, వ్యక్తిగత బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు ఈ నకిలీ జాబ్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు నకిలీ ఆఫర్లకు, ఆన్లైన్ ప్రకటనలకు స్పందించవద్దని, ముఖ్యంగా జీఎస్టీ, టీడీఎస్ వంటి ప్రభుత్వ పన్నుల పేర్లతో వ్యక్తిగత లావాదేవీలకు డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.